హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఆల్రెడీ మనకి బుల్లితెర స్టార్గా తెలుసు అండ్ బిగ్ బాస్ స్టార్గా కూడా తెలుసు. అందరినీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తారు ఎప్పుడు టీవీలో. ఇప్పుడు వెండి తెర మీదకి వచ్చేస్తున్నారు. సుమతి శతకం అంటూ మనందరి ఫేవరెట్ అమర్దీప్ గారు ఈ ఫిబ్రవరి 6న వస్తున్నారు. మరి సుమతి శతకం టీం ఉంది. మూవీ ఎలా ఉండబోతోందో, ఎందుకు ఈ మూవీ చేశారో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. అండ్ ఫస్ట్లీ సార్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకు అమర్దీప్ గారిని ఈ మూవీలో హీరోగా పెట్టాలని మీకు అనిపించింది? అమర్దీప్ గారిలో హీరో క్వాలిటీస్ ఉన్నాయి కదండి. హీరో క్వాలిటీస్ ఉన్నాయి. ఈ స్టోరీకి ఆయనే యాప్ట్ అని మీకు ఎలా అనిపించింది? అంటే మేము కథ అనుకున్న తర్వాత కొంచెం యాక్టివ్గా ఉండి, కొంచెం ఎలాగంటే ఎనర్జీగా ఉండే ఒక కుర్రోడు కావాలని అనుకున్నప్పుడు అప్పటికే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి 1 year అవుతున్నట్టు, 1 year అయింది. అయిన తర్వాత ఈయన అంతకు ముందు కూడా ఏదో సినిమా చేస్తూనే చూసాం. మేము చూసి యాక్చువల్గా నేను కూడా ఈయనకి అభిమాని. నేను కూడా బిగ్ బాస్ ఉండేటప్పుడు చాలా ఓట్లు వేసాను. చూసిన తర్వాత నేను అనుకునేవాడిని ఫస్ట్లోనే, నేను డైరెక్టర్ కానీ చేస్తే ఈయన పెట్టుకోవాలా అని అనుకునేవాడిని. అలా ఏమైందంటే ఒకరోజు నేను మా కథ అయింది, అంత అయిపోయింది. నేను ప్రొడ్యూసర్ గారితో కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. ఆయన మాట అన్నమాట, నాయుడు నీకు హీరో కావాలనుకున్నప్పుడు నీ కథకి ఎవరు సూట్ అవుతారో నువ్వు తెచ్చుకో, నో ప్రాబ్లం, మాకైతే నో ఇష్యూస్ అని చెప్పంటే, తర్వాత నేను అలా అమర్దీప్ గారిని అనుకుంటున్నానండి అంటే ఆయన కూడా అవునా బాగుంటారు అబ్బాయి, కొంచెం ఎనర్జీగా ఉంటారు, సో నీ క్యారెక్టర్కి కరెక్ట్ యాప్ట్ అవుతారని చెప్పనేటప్పటికి ఈయన ఫోన్ చేసాం. ఈయన ఫోన్ చేసిన తర్వాత మాకు ఫోన్ చేసిన 1 hourకే ఈయన వచ్చారు ఆఫీస్కి వచ్చి, సో కథ అయితే ఏదైతే నేరేట్ చేసాక బాగా నచ్చింది. సో మేము ఇంకో స్టెప్ ఏం తీసుకోకుండా ఈయన స్టిక్ ఆన్ అయ్యి ఈయనతో వెళ్ళాం. సో మా కథ కూడా ఈయన పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ముందు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో కంప్లీట్ అవుట్పుట్ వచ్చేటప్పటికి మీరు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అయ్యి. అసలు ఆ విషయంలో అయితే అసలు అది మనం 100కి 200% అనమాట. అసలు నేను ఏమైతే అనుకున్నానో అందుకు ఎక్కివిచ్చాను. నేను జస్ట్ సీన్ చెప్పేవాడిని. సీన్ చెప్పిన తర్వాత ఆ సీన్ ఆయనే చేసి చూపించారు, ఎలా బాగుంటుందని ఒక 3-4 వేరియేషన్లు చేసి చూపించేవారు. సో చేసి చూపించినప్పుడు సార్ అన్నీ బాగుండేవి. సో అది కాకుండా మీకు బాడీ లాంగ్వేజ్ ఉంది కదండి, అది చాలు నాకు అని అంటే అది చేసేవారు. అసలు సూపర్ అనమాట ఇంకా ఆ విషయంలోనే. అండ్ హాయ్ అమర్ గారు, నిజంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్లో మీరు లాస్ట్ ఫైనల్ రోజు బయటకు వచ్చేస్తాను, రవితేజ గారు రాగానే బయటకు వచ్చేస్తాను అన్నప్పుడు కంగారు పడ్డ చాలామందిలో నేను ఒకదాన్ని. మీకు నేను చాలా ఓట్లు వేసాను అండ్ చాలామంది చేత చెప్పి వేయించాను. అంత ఇష్టపడ్డాను మిమ్మల్ని బిగ్ బాస్లో. మీరు ఎంత కష్టపడ్డారో చూస్తున్నాం కాబట్టి ఈరోజు మీ కష్టానికి ఫలితం ఈ రూపంలో కనిపిస్తుంది అనేదానికి నిజంగా చాలా హ్యాపీ. అండ్ ఎలా అంటే మేమంటే సరే దూరం నుంచి చూస్తున్నాం, మీరు ఈ మూమెంట్ కోసం ఎప్పటి నుంచో అంటే ఆ కళ అలా ఉండిపోయి ఉంటుంది కదా, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మనం ఏదో చేసేసాం కదా అని చెప్పేసి అయిపోయింది రాని సాధించేసాం కదా అని ఫీల్ అయిపోవడము, లేకపోతే చాలు వచ్చేసింది ఇంకా చూసుకుంటారులే అని అటువంటి ఈ 2 కేటగిరీలకు మనం చెందిన వాళ్ళం కాదు. ఇంకా నేను చాలా చేయాల్సింది ఉంది, ఇది ఇంకా బయటకు వచ్చి చాలా చూడాల్సింది ఉంది, జనం చూసి దాన్ని ఇంకా సపోర్ట్ చేయాల్సింది. కాబట్టి ఆ భయం ఎప్పటికీ ఉంటుంది. ఇంకా నేను ప్రజెంట్ అయితే ఏం అంత రీచ్ అవ్వలేదు, బట్ ఇక్కడ దాకా రావడం అనేది మాత్రం గొప్పతనం. ఎందుకంటే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరికీ సినిమాలు చేశారు, చాలామంది చేస్తూనే ఉన్నారు, నా కొలీగ్స్ కానీ చాలామంది. కానీ ఐ థింక్ నాకు రైట్ టైంలో ఒక రైట్ కథ పడింది అనుకుంటా. అంటే అందరు ఇదే చెప్పొద్దు, అందరు ఇదే చెప్తారా నువ్వేంట్రా కొత్తగా చెప్పేది అనే కామెంట్ కూడా వస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ నేను ఎందుకు ఈ మాట చెప్పాననే విషయాన్ని మాత్రం మీరు థియేటర్లో చూస్తే కరెక్టే వీడు చెప్పిందని మాత్రం అనుకుంటారు. ఎందుకంటే అమ్మర్ నేను ఎందుకు చూడాలి, ఓకే నువ్వు నన్ను ఎందుకు చూడాలి అనే దానికి నేను ఇందులో ఏం చూపించానో నువ్వు చూడాలంటే నువ్వు థియేటర్కి వచ్చి చూడాల్సిందే కదా. చూడకోకుండా నేను ఎందుకు చూడాలి అంటే నేను ఏం చెప్పాలి? కాబట్టి అమర్ని చాలా కొత్తదనంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి నా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ లాంగ్వేజ్తో పాటు నా లుక్ అండ్ అటైర్ అండ్ డైలాగ్, నా టెంపర్మెంట్, ఎంత చెప్పాలో ఎంత చెప్పకూడదో ఎవ్రీథింగ్ బ్రేక్ డౌన్ చేసుకొని చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేసిన హైయెస్ట్ బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ మూవీయే నా సుమతి శతకం. ఓకే,
అండ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు జానక్ కలగనలేదులో ఒక సాఫ్ట్ బాయ్ లా చూసారు. అక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఇంపాక్ట్ ఉంది. తర్వాత బిగ్ బాస్ వచ్చేటప్పటికి మీ మీద ఇంకో వర్షన్ వచ్చింది, అంటే ఫన్నీగా ఉంటారు, కోపం ఎక్కువ, ఇలాంటి ఒక ఇంపాక్ట్ వచ్చింది. ఈ మూవీ తర్వాత మీ మీద, అంటే మీ మీద కానీ మీ కెరియర్ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మీకు అనిపిస్తుంది? అందరూ ప్రేమిస్తారు. ఓకే, అంటే ఎలా పక్కింటి అబ్బాయి అనే ఒక ఫీలింగ్. ఇంకా అంతకు మించి నేను చెప్పా కదా, అంటే మీరు సపోజ్ మీరు చెప్పచ్చు, అరే కృష్ణ లాంటి క్యారెక్టర్ మా ఊర్లో వాడు ఉండేవాడు రా, సేమ్ ఆడు ఇలానే ఉంటాడు రా, కిరాణా కొట్టాడు, ఇలా చెప్పుకుంటారు. లేదంటే రే మన సూపర్ మార్కెట్లో ఆ ఓనర్ కొడుకుంటాడు రా, ఆడు సేమ్ వీళ్ళలాగే ఉన్నాడు రా, ఇలా చెప్పుకుంటారు. లేదా మీ ఇంటి పక్కన ఉంటే అబ్బాయి, అరే ఆడు యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చాడు, ఆడు సేమ్ కొద్దిగా ఇలానే ఉంటారు బిహేవియర్, క్యారెక్టర్, ఇలా చెప్పుకుంటారు. సో మీ అందరికీ నచ్చే క్యారెక్టరే తప్ప ఇష్టపడని క్యారెక్టర్ ఎవరైతే ఉండరు. కృష్ణ అనే క్యారెక్టర్, రామాని మీరు ఎంత ఆదరించారో కృష్ణ అని కూడా అలానే ఆలోచిస్తారు. రామకృష్ణులు ఒకటేనమ్మా, పెద్ద తేడా లేదు. అప్పుడు రాముడిగా కనిపించారు, ఇప్పుడు కృష్ణుడిగా కనిపిస్తున్నారు. అందులో రామకృష్ణ పూర్తి పేరు, అందులో రామ, ఇందులో కృష్ణ. ఇది వేరు, అది వేరు, ఇది ఇంకో రూపం. ఓకే, అండ్ మీరు హాయ్ శైలి గారు, నేను హాయ్ చెప్పడం మర్చిపోయాను. అండ్ మీరు అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే, ఏమన్నా ఇప్పుడు ఈ పల్లెటూరు అమ్మాయి అనే ఇంపాక్ట్ చాలా తక్కువ మందిలో క్రియేట్ అవుతుంది. స్క్రీన్లో చూసినా సరే పల్లెటూరు అమ్మాయిలుగా కానీ, లేదంటే మన ఊరు అమ్మాయి అనే ఒక ఫీలింగ్ చాలా తక్కువ మంది కనెక్ట్ చేసుకుంటారు కదా. మీ క్యారెక్టర్ని ఎలాంటి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు? Basically, you're asking that how do I connect it to the character? Not you. How do audience connect to you? Audience will connect to my character. Well, yeah, because Sumati is a very simple girl, and I have seen I really love the Telugu audience, the Andhra people. They are so sweet, and I could Telangana also. All of them, they're very sweet. And Sumati is a character which I personally felt very connected, because she's a very simple girl, loved by her family, friends, and all the villagers. And when she sees Krishna, the love story is also very old school. It's not something very Gen Z. And I could see nowadays people are missing out on that, because these days movies are like all about, quick love, like fast, you saw this, that. But this story, Sumati is like a very simple, like she knows her boundaries, she respects her parents, she respects everyone. And that's how she meet Krishna, how he come approach. So it's a very nice, I think every girl could relate to it. Okay. Yeah, it's a very, and she's will talk very less, very shy kind of girl. So I really enjoyed playing as a Sumati. Okay, is Sumati an innocent girl or a strong, independent, bold? Well, she is both, I would Both. say. Yeah. Okay. She's perfectly, she's very innocent, very shy, but where she has to be strong, she makes sure she is strong. So that's why every girl will connect to it, because she is the one who will never go against anyone. She'll respect everyone's boundaries, listen to everyone, but when it comes to take a stand for her, she will take it. ఓకే, అండ్ సార్ అంటే ఇప్పుడు ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆ మూవీ స్టోరీ మీద కానీ, ఆ మూవీ కాస్ట్ అండ్ క్రూ కంప్లీట్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఈ మూవీ నేను చేస్తే నేను అనుకున్నది రీచ్ అవుతాను అని. మీకు ఏ పాయింట్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్? అంటే స్టోరీ చెప్పినప్పుడు దెర్ ఆర్ క్యారెక్టర్స్, స్టోరీలో డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద మూవీ ఉన్నాయి. ఓకే, అంటే ఏదో కమ్ అండ్ గో కాన్సెప్ట్లో లేరు. స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ ఎండ్ దాకా ఎవరైతే క్యారెక్టర్స్ ప్లే చేస్తారో వాళ్ళు ఫ్రమ్ ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ ఉంటారు. సో దెర్ ఈజ్ నో కమ్ అండ్ గో క్యారెక్టర్, నెంబర్ 1. దానివల్ల ఏమవుతుంది అంటే డ్రైవ్, ఫన్ డ్రైవ్ కానీ ఆ స్టోరీ కనెక్షన్ కానీ ఎక్కడ బ్రేక్ కాదు. సో అతని సీన్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా కనపడుతున్నప్పుడు వెయిట్ చేస్తుంటారు, ఇప్పుడు ఏం వస్తుంది ఫన్ అట్లా అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సపోర్టింగ్ క్యారెక్టర్స్, దే ఆర్ లింక్డ్ టు మెయిన్ క్యారెక్టర్స్. ఓకే, సో వాళ్ళతో డ్రైవ్ అవుతూ ఉంటుంటారు కాబట్టి సో ఇట్స్ ఎ ఫుల్ మీల్ మూవీ అనిపించింది విన్న తర్వాత. సార్ అంటే మీరు ఎక్కడన్నా మీ రియల్ లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ని, ఇన్సిడెంట్స్ని అలా రాసి స్టోరీలో ఇంప్లిమెంట్ చేయడం ఏం జరిగిందా? అవునా? లవ్ స్టోరీ కూడా లవ్ స్టోరీల గురించి మాకు తెలియదు సార్ అవన్నీ. మాకు లవ్ స్టోరీ లేవండి నాకు. ఓకే, అంటే మా ఊర్లో నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. తన పేరు సుధీరు.
సో తనకు కూడా కిరాణా షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్తే వాడు ఏమన్నా ఇస్తే ఆడు ఇలాగే సేమ్ మన సినిమాలో ఉన్నట్టే ఏదన్నా ఒక ఉంటే ఇలా గింజ వేసేవాడు. ఎయిరా అంటే అన్న బాగా రేట్లు పెరిగిపోయాయి అన్న అనేవాడు. అమ్మా ఇది ఏదో నాకు బాగా అనిపించమాట. అది ఎక్కువ నేను జర్నీ చేయడం వల్ల అసలు ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకుని కథ ఎందుకు చేయలేము అని నాకు అనిపించింది. అనిపించి అలా వాడితో కూర్చొని అక్కడే ఊరిలో వాడితో కూర్చోవటం, వాడితో డిస్కస్ చేయడం వల్ల నాకు అలా ఈ కథ. అతనికి చెప్పారా సార్ నీ మీద నేను సినిమా స్టోరీ రాస్తున్నాను తీయబోతున్నానని? లేదు, పాపం తను కూడా ఎప్పుడు నాకు స్టేటస్ పెడుతుంటాను నేను ఏం పెట్టినా. సో తనతో మాట్లాడుతుంటాను రెగ్యులర్గానే. తను చెప్తుంటే అదేంటన్నా ఏంటి నాది కూడా ఒక కథ ఉంటుందా అన్నాడు. సరే ప్రతిదానికి ఒక కథ ఉంటుంది, దానికి కూడా ఒక ఎండ్ అనేది ఉంటుంది, సో అది నేను చూపించాను అని చెప్పంటే అవును థ్యాంక్స్ అన్న అని చెప్పి అన్నాడు. సో అది మాకు బాగా సెట్ అయింది ఆ కథ. మీరు కిరాణా స్టోరీ గురించి చెప్తున్నారు కానీ లవ్ స్టోరీ గురించి చెప్పట్లేదు. లవ్ స్టోరీస్ నాకైతే ఏమి లేవండి. మరి ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. సరే కిరాణా కొట్టు అతను చెప్పిన డైలాగ్ వరకు ఓకే, కానీ మిగతా స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది? మిగతా స్టోరీ వాళ్ళ లైఫ్లో ఉందండి లవ్ స్టోరీ. ఎవరి లైఫ్లో? సుధీర్ గారి లైఫ్లో ఉంది. నిజంగానే ఉందా? వాళ్ళ లైఫ్లో స్టోరీ ఉంది. ఓకే. అది అంటే ఎంత కష్టపడి అయితే ఏం కాదు. సో మనం కొంచెం సినిమాలు బట్టి తీసుకోవాలి కాబట్టి కొంచెం అలా తీసుకున్నాం. ఓకే, కొన్ని మాత్రం నిజాలు, కొన్ని కల్పితాలు. అంతే. ఓకే. జనరల్గా మీరు ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అంటే ఆల్రెడీ మీకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు చాలా రెస్పాన్సెస్ కొంచెం కొత్తగా ఉంటాయి కదా, అలా ఏమన్నా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మొన్న రీసెంట్గా మన రామచంద్రపురం అండి, అక్కడికి వెళ్ళేప్పుడు ఒకడు చాలా నా మీద ప్రేమ అభిమానాల దగ్గరకు వచ్చి ఆల్రెడీ డ్యామేజ్ అయిన చైన్ చాలా గట్టి పట్టుకుని లాగేసాడు ప్రేమతో. చాలా గట్టిగా అండి. అదే అనుకున్నాను కూడా, మామూలు ప్రేమ కాదు. అండ్ లేదు, యాజ్ యూజువల్గా నన్ను ఇష్టపడే నా ఫ్యాన్స్ కానీ, నన్ను చూస్తే సంతోషపడే వ్యక్తులు కానీ చాలామంది ఈ సుమతి శతకం టీజర్ ఎప్పుడైతే అక్కడ ప్లే అయిందో వాళ్ళందరూ చాలా హ్యాపీగా, అంటే మళ్ళీ మేము అమర్ని రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొత్తగా చూస్తున్నాము, బాగున్నాం, ఇందులో బాగా చేస్తాం, తప్పకుండా వెళ్ళి చూస్తాం అనే మాట కూడా నేను విన్నా చాలా. అది ఇంకా అండ్ టీజర్ చూసాక అంటే మీకు వచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి అయినా కానీ మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఎవరిదంటే? నువ్వు అనుకున్నది జరగబోతుంది అనేది ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారే నాతో ఆ మాట అన్నారు. ఓకే. అండ్ రవితేజ గారికి మరి మీ టీజర్ ఏమైనా చూపించారా లేదా చూపిస్తారా? మేబీ ఛాన్స్ ఉంటే అంటారా? ఉన్నాయి, అవకాశాలన్నీ ఉన్నాయి, తొందరలో చెప్తానండి. ఓకే. అండ్ అయితే మీరు ఇందులో అంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, లవ్ రొమాన్స్ ఉంటుందా? మీ స్పాంటేనిటీ చాలా బాగుంటుంది కాబట్టి ఆ కామెడీ ఉంటుందా లేదా అన్నీ కలిపి ఉంటాయా? లవ్ అనేసరికి ఏమైపోతుందంటే ఎవరికైనా ఫస్ట్ హాఫ్లో ఒక పాట తర్వాతనో ఒక ఫైట్ తర్వాతనో పోనీ ఇంటర్వెల్ అప్పుడు ఉంటుంది. నాకు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సినిమా అయిపోతున్న 30 నిమిషాలు 20 నిమిషాల్లో పాప యాక్సెప్ట్ చేస్తుంది. అయ్యో, అక్కడి వరకు సింగిల్ అప్పటిదాకా ఏం జరుగుతుంది అనేది పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ రివీల్ అయితే మాత్రం ఎవ్రీవన్ విల్, అంటే నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్ మీరు ఇప్పుడు టీజర్లో చూసిన పాయింట్ ఓకే, కిరాణా కొట్ట అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అంతవరకే మీకు తెలుసు కదా. అంతకు మించి ఒక పాయింట్ ఉంది. నేను అలానే చేస్తే ఎందుకు చూస్తారు? అరే ఏముందిరా అందులో మరి చూడడానికి, మేము ఏముంది, ఒక కిరాణా కొట్ట అబ్బాయి ఒక అమ్మాయిని లైన్ వేసాడు, పడేసాడు, గొడవ వేసింది, ఇది అయిపోయింది. అబ్బాయి అలా చెప్తే ఎలా? అస్సలైన పాయింట్ దాచాము, అది ట్రైలర్లో రివీల్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఓకే ఈ పిల్లల్ని ప్రేమించడానికి ఇంత కష్టం ఎందుకు పడ్డాడు వీడు అనేది. ఓకే. అండ్ పల్లెటూరు లవ్ స్టోరీలు చాలా వచ్చాయి. అండ్ రీసెంట్గా కూడా అనగనగా రాజు సూపర్ హిట్, ఇలాగే పల్లెటూరులో తీసిన స్టోరీ. సో పల్లెటూరులో స్టోరీలకి కొంచెం ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. ఒకప్పుడు అంటే ఇంకా ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ మూవీ రావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? గుడ్ ఇంపాక్ట్. యాక్చువల్లీ ఇది ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ అండి. ఒకప్పుడు అన్ని పాత సినిమాలు మనంతా విలేజ్లోనే కదా ఎక్కువ చేసేది. ఎగ్జాంపుల్ మన చంటబ్బాయి కానీ, ఏప్రిల్ 1 విడుదల, కబడ్డీ. అప్పట్లో మరి అన్ని సినిమాలు మీకు వైజాగ్ విలేజెస్ దగ్గర అక్కడ చేసిండేటివే కదా. ఆ ఫార్మాటే తిరిగి ఒక కొత్త పాయింట్తో బయటకు వస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్
అలా వచ్చిన పాయింటే సుమతి శతకం. ఎప్పుడైనా సరే విలేజ్ బ్యాక్డ్రాప్లో ది బెస్ట్ కంటెంట్, ది బెస్ట్ టైమింగ్, ది బెస్ట్ కాస్టింగ్ ఉంటే ప్రాపర్గా హిట్. ఓకే. అండ్ మీ ఇద్దరికి అంటే విలేజెస్లో బేసిక్గా షూట్ చేసినప్పుడు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే కొత్త కొత్త ఫుడ్ తెచ్చి పెట్టడము, లేదా ఎవరైనా వచ్చి అంటే ఒక హీరో హీరోయిన్ ఇలా చూస్తూ ఉంటారు కదా. షూటింగ్స్ అంటే విలేజెస్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా మీకు? ఫుడ్ का जो एक्सपीरियंस है क्या है? Too good. We were shooting in Vijayawada, Guntur, then Kakinada. I think the more I was excited about the food every day. Okay. Because I'm not from here, so everyone was so welcoming and warm. They used to come with something new item. One I really loved the most was punugu. పునుగు. ఓకే. Guntur special punugu. I loved it so much. So everyone used to get me punugu, prawns. I had seafood, rasam, and the Vijayawada, right? That rasam we had. It was it Vijayawada? Yeah, the thali. Oh my god, it was so good. But later my stomach got upset. It was too spicy. Oh, the khaja, the sweets. Too good. I gained actually from this. Okay. I gained weight and everything. వీటితో పాటు ఇంకొక దుర్మార్గుడు కూడా వెయిట్ గెయిన్ అయ్యాడు, వాడు టేస్టీ తేజ్. ఈవిడికి ఎంత పెట్టేవాడు, ఆడు ఎంత తినేవాడు. ఈవిడ పెట్టిందంటే నాకు ఇచ్చేవాడు. సో ఆబ్వియస్లీ వాడే టేస్టీ. అంటే మాకు ఫుడ్ బాగా జనరల్ గా ఫుడ్ ఎక్కువ ఎక్కడే ఉంటే వాడికి బాగా అదే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ కదా. కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటది, ఏ ప్లేస్ లో ఏది తింటే బాగుంటది అనేది బాగా తెలుసు. ఎవ్రీ టైం లంచ్ బ్రేక్ ఆడికే ముందు వెళ్ళేవాడు. ఆడి తర్వాత నేను క్యారవాన్కి వెళ్ళేవాడిని. ఈ లోపే సర్దేసేవాడు మొత్తం, నీట్గా పెట్టేసింది. రెడీ రా కూర్చుందామని హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ వేసుకుని మంచిగా కూర్చుండేది. స్మాష్. మీకేమన్నా మిగిల్చారా? అయ్యో, మీరేం వెయిట్ గెయిన్ అవ్వలేదా? నేను బాగానే వెయిట్ గెయిన్ అయినాను. ఏమో అరగొట్టేసాడు. యాక్చువల్ సర్జరీ తర్వాత లాస్ట్ అయింది వెయిట్ కొద్దిగా. He was more chubbier. అంటే చాలా కంట్రోల్డ్ గానే తినేవాడు. Even I lost now. I gained in between of the shoot because they used to feed me so much. Oh, try this. So in Mumbai, we only have dal and chawal. So rice we only take once, and then there is roti and sabzi. Here you first have dal with sambar, then pappu, then with rasam, then with curd rice. I'm like, when do we stop it? సో పాపం లావ్ అయిందని ఫీల్ అయిన తర్వాత ఒక వారం రోజులు వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, కొద్దిగా వెయిట్ లాస్ అవడానికి బాలీకి వెళ్ళొచ్చు. బాలీకి వెళ్ళి వాకింగ్ కొద్దిగా ఆ క్లైమేట్ లో వాక్ చేసి సమ్మబడి బయట మళ్ళీ వచ్చి What? वॉकिंग के लिए बाली जा रहे हैं ना, इसलिए बोल रहा हूँ मैं, वेट लॉस करने के लिए. तो होके आए ना एक्चुअली वेट लॉस किया बाली जाके. वॉकिंग, स्कूबा डाइविंग. వెయిట్ లాస్ ఎలా అయ్యారు? అక్కడ దాన్ని ఏమంటారు నేను What? నో I don't. అది కాదు, లైక్ ప్రోటీన్ షేక్స్, మిల్క్ షేక్స్, వాకింగ్ షేక్స్ ఇవన్నీ చేసి తగ్గిందనమాట. I did scuba and all in Bali. Na funny. He's jealous of me because I had a good vacation after movie. He did. మూవీ కంప్లీట్ అయ్యాక లేదంటే కంప్లీట్ అయ్యాక మధ్యలో వెళ్ళింటే చంపేసేవాళ్ళు. అంటే మధ్యలో కొంచెం వెయిట్ తగ్గాల్సి వచ్చిందేమో అలా ఏమన్నా? No. Then later I lost it again. In between the shoot I gained because of the eating, but then I lost again. ఓకే. మీరేమన్నా కొత్తగా ట్రై చేసిన ఫుడ్ ఏమన్నా ఉందా ఇప్పుడు? నేనా క్రాబ్స్ ట్రై చేశారు రీసెంట్లీ తిన్నాను, బాగుంది. బాగుంది. ఓకే. ఫస్ట్ టైం తిన్నారా? నేను ఫస్ట్ టైం తిన్నాను, ఎప్పుడు తినలేదు. ఓకే. ఎక్కడ? కాకినాడ. ఓకే. అండ్ సార్ అంటే ఇప్పుడు ఇలా మీరు కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారా? ఎన్నో ప్రమోషన్లో ట్రావెల్ చేస్తాను. ప్రమోషన్లో అంటే షూట్ టైం లేదా 1-2 times అంతే. ఓకే. అంటే అయితే కంప్లీట్ గా వీళ్ళ మీద వదిలేశారు. మీకు ఎప్పుడన్నా వెళ్ళి షూట్ లో వెళ్ళి ఏమన్నా కొత్త వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూడాలి? రెగ్యులర్ గా తిరిగే ఏరియాస్ అవి, సో నోన్ ఏరియాస్ నాకు. నేను వెళ్తే షూట్ లేట్ అవుతుందనే నేను వెళ్ళలేదు యాక్చువల్గా. సో దే హావ్ టేకెన్ కేర్ అంతే. సార్ మొత్తం ఓవరాల్ కాస్ట్ అండ్ క్రూ మొత్తంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరు? తేజేనండి. అవునా? అంటే ఏ విధంగా? అంటే తేజ ఇబ్బంది అంటే ఏం లేదు, అంతా ఫన్ అనుకోండి, ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను. సో తేజతో ఏంటంటే మనం ఏదైనా చెప్పేసి ఆ సీన్ ఇదని చెప్పేస్తే దాన్ని ఎక్కువ డెవలప్ చేసేవాడు. ఓకే. డెవలప్ చేసి అదిగే సీన్లో ఎక్కడ సినిమా మొత్తం ఈయన ఎంత ఉంటాడో ఆయన అంతే ఉంటాడు. ఓకే.
అక్కడ స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు Spontaneous గా కొన్ని అంటే ఇలీరియస్గానే పంచులేసేవాడు, అవి మాకు బాగా హెల్ప్ అయ్యాయి కూడా అవి. సో ఇబ్బంది అంటే మనకి అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదండి, అంటే చాలా ఫన్గానే చేసాం షూట్ అంతా. సో ఈరోజు మనం స్ట్రగుల్ పడి కానీ అసలు మా ప్రొడ్యూసర్ గారు అయితే మాకు అవకాశం ఇవ్వలేదు స్ట్రగుల్ పడడానికి. ఏదన్నా మనం వెళ్ళడానికి ముందే అన్నీ మనకి అక్కడ అరేంజ్ అయ్యి ఉండేవి. సో ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. ఆయన ఇందాక ఫుడ్ గురించి మాట్లాడారు కదా, యాక్చువల్గా స్క్రిప్ట్ వర్కింగ్ జరిగినప్పుడల్లా మై ఇన్వాల్వ్మెంట్ విల్ బి దే. వన్స్ ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా మా వర్కే ఎక్కువ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము కూర్చొని. వన్స్ లాక్ అయ్యి ఏం తీస్తున్నాం విత్ బౌండెడ్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాతే నేను షూట్కి వెళ్తుంటాను. సో వన్స్ ఇట్ వాజ్ లాక్ మాకు తెలుస్తుంది ఏం సీన్స్ తీస్తున్నారు ఏంటనేది. సో ఈవినింగ్ కాల్ చేసి అయిపోయినాయి ఈరోజు సీన్స్ అంటే అయిపోతుంది, తర్వాత ఏం చేశారు ఏంటనేది మానేట్ రష్ వస్తుంది కాబట్టి చూస్తుంటాం. సో అట్లా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి సినిమా తీసి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి మీ సినిమా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, జనరల్గా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు, నెక్స్ట్ ఫాస్ట్గా వస్తారా, ఆడియన్స్ని కొంచెం డిసప్పాయింట్ చేయకుండా వెంటనే సినిమాలతో వస్తారా లేదా, ఈ రెండు చెప్పేసి. సుమతి శతకం అనేది మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎటువంటి నెగిటివ్ షేడ్స్ కానీ, ఒక నెగిటివిటీ ఫీల్ కానీ, బోరింగ్ అరే ఏంట్రా లాగుతున్నారు ఇలాంటిది ఏం లేకుండా కనిపించే లోపు ఏంట్రా ఎన్ని పాత్రలు వెళ్ళిపోతున్నాయి, అరే స్టోరీ ఇంత మీకు రన్ టైంలోనే హ్యాపీగా నవ్వుతూ ఒక కథ జరుగుతుంది, ఆ కథ దేని మీద అనే ఒక పాయింట్ అర్థమైన తర్వాత ఆబ్వియస్లీ మీరు ఫ్రీజ్ అయ్యి కూర్చుంటారు. ఈ కథ మంచి కథ, అన్ని మంచి కథలే, అందరూ మంచి సినిమాలు చేస్తారు. నా వరకు నాకు వచ్చిన దాంట్లో చాలా మంచి కథ సుమతి శతకం. సో ఫిబ్రవరి 6వ తారీఖు మీ ముందుకు వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇక మీదట లేట్ చేయను, చాలా త్వరగానే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నారు అయితే. కొద్దిగా టైం తీసుకున్నా కానీ మంచిగా కనిపించి మంచి సబ్జెక్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మీరు మంచి క్యారెక్టర్స్తో ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఫిబ్రవరి 6న సుమతి శతకం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.